వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. బోరగడ్డ అనిల్ గత 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి చెప్పిందలా చేస్తూ ఏ రకంగా ఆనాటి నుండి మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎంతలా దూషించాడో మనం చూసాం. అలాంటి బోరగడ్డ అనిల్ నిన్న జగన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేశాడు భార్యతో సహా. 6 మాసాల పైగా జైల్లో ఉండి బయటకు వచ్చిన బోరగడ్డ అనిల్ జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చెబితేనే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా దూషించాడు. అరగంట టైం ఇస్తే నరికేస్తా అన్నాడు. అలాంటి వ్యక్తి నిన్న జగన్ ఇంటి ముందు ధర్నా చేసిన ఎవరు పట్టించుకోని పరిస్థితి. ఆ పార్టీకి సేవ చేసిన వాళ్ళు, పని చేసిన వాళ్ళు జగన్ రెడ్డి మాట విని రోడ్డు మీదకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఇదే అన్న. సో ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి వస్తుందా రాదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. బోరగడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు కనువిప్పు కావాలి. ప్రతి కార్యకర్తకి అదే పరిస్థితి. ఇవాళ ఏదో 5,000 10,000 ఇస్తున్నాడని చెప్పి ఇష్టం మాట్లాడితే బోరగడ్డ అనిల్కి ఏ పరిస్థితి పడుతుందో అదే పరిస్థితి పడుతుంది. బోరగడ్డ అనిల్ లాంటి వాడినే పట్టించుకోకపోతే మామూలు వాడిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఏరు దాటినాక తెప్ప తగలేయటం జగన్ రెడ్డికి అలవాటు. ఆ వ్యవహారాన్ని బోరగడ్డ అనిల్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? సార్, అది యాక్చువల్గా బోరగడ్డ అనిల్ అంటే కొంచెం ఆయన సామాజిక వర్గంగా, అంటే ఎస్సీ కులస్తాడండి, సామాజిక వర్గంగా మంచి పట్టున్న నాయకుడే. అతను వైసీపీ పార్టీలో చేరటం 10 ఏళ్ల పాటు అంటే ఇంకెవరో చేయనంత సేవ చేసాడేమో అనుకోవాలండి. అంత గొప్పగా పార్టీ కోసం నిలబడ్డాడు. ప్రత్యర్థుల్ని తిట్టడానికి, కేవలం తిట్టడానికి కోసమే అతను వాడుకున్నారేమో అన్నట్టుగా ఉండేదండి అతని వ్యవహారం కూడా. అలాగే అతను రిపబ్లికన్ పార్టీ స్థాపించాడు. అది తర్వాత కనుమరుగు చేసి వైసీపీ పార్టీలో జాయిన్ అయిపోయాడు. అయితేనండి అతనికి వచ్చిన మొదటి ఇష్యూ ఏంటంటే, ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కలిస్తే హలో అన్న అని పలకరిస్తే నువ్వెవరో అని అడిగారని, నన్నే గుర్తుపట్టమన్న కొంచెం ఈగోతో ఆయన ఈగో దెబ్బతిన్నట్టుగా ఉంది. అయితే నన్నే గుర్తుపట్టగా పార్టీ కోసం ఇంత సేవ చేసిన నన్నే వాడుకుని వదిలేస్తారా అన్న ఉద్దేశంతో ఆయన కొంచెం రెబలియన్గా ఇదయ్యి నిన్న పార్టీ ఆఫీస్ ముందేనండి, అది సుమారు 4.5 గంటల పాటు, 4 గంటల పైగా తన భార్యతో కలిసి నిన్న కొంచెం దీక్ష చేసినట్టు చేశాడు, నిరాహార దీక్ష చేసినట్టే. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు నువ్వు అని అడిగాడంటే, మొన్నటిదాకా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్టే చదివాడు, స్క్రిప్టే మాట్లాడాడు అతను. అంటే ఎలా కూరల కరివేపాకులా తీసి పక్కన పడేస్తారో ఉదాహరణ బోరగడ్డ అనిల్. అది వైసీపీ పార్టీకి ఉన్న మొదటి అలవాటు అండి. అంటే కరివేపాకులాగా వాడుకోవటం, అవసరం తీరిపోయాక వదిలేయటం. యాక్చువల్గా పార్టీ కోసం జైలుకి వెళ్ళి 6-7 నెలలు జైలు శిక్ష అనుభవించి అందులో ఆయన చాలా అవస్థలు పడినట్టుగా కూడా చెప్పాడండి బోరగడ్డ అనిల్. ఏంటంటే ఒక 3rd డిగ్రీ కూడా నేను అనుభవించాను, నెక్స్ట్ ఆ బాత్రూమ్ దగ్గరే ఇలాగ ఆయన ఇబ్బందులు ఏవో చెప్పుకొచ్చాడు. అయితే ఏంటంటే అండి, కొంతమంది మనవాళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే అతనికి ఆ శిక్ష పడాల్సిందే అంటున్నారు. ఎందుకంటే అతను అధికార మతం ఉన్నప్పుడు, అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్వేచ్ఛ అనుకోవచ్చు, అనుకోవచ్చు, ఏదైనా కానివ్వండి. జగన్ రెడ్డి నా బంధువు అని స్పష్టంగా చెప్పాడు. ఆనాడు ఆ మాటను ఎవరు ఖండించలే, ఇవాళ మాకు తెలియదు అంటారు వీళ్ళు. అవునండి. అయితే ఏంటంటే తనకి ఇచ్చిన స్వేచ్ఛతో ఇంకా బండబూతులు తిడుతూ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని దుర్భాషలు ఆడాడో. అంటే అతను ఒక ట్రేడ్ మార్క్ కింద అయిపోయాడండి. ఎలాగంటే ఇంక వైసీపీ పార్టీ వాళ్ళు అంటే బూతులు తిట్టడానికే, ఇతరులని దూషించడానికే, అంటే ఇతరులంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని దూషించడానికి ఇతను ఉన్నాడు, ఇతను అందుకే వాడుకుంటున్నారన్న సంగతి తెలిసిన అతను మరీ రెచ్చిపోయేవాడు. సరే అండి, అదేదో శిక్ష పడింది, అనుభవించాడు, అయిపోయింది. అయితే ఏంటంటే కూరలో కరివేపాకులాగా వాడుకుని వదిలేయటం. తర్వాత ఆయన అనే ఇంకొక ఎలిగేషన్ ఏంటంటేనండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కనపడితే ఎవరో అని అడిగినట్టు అది పక్కన పెడితే, మనకి కారుమూరి వెంకటరెడ్డి గారని మన వైసీపీ సమన్వయకర్త ఒకటి ఉన్నారండి, ఆ పార్టీ సమన్వయకర్త. అతనితో తిట్టేస్తున్నారు, మన సజ్జల రామకృష్ణారెడ్డి గారే తిట్టేస్తున్నాడు అన్న ఉద్దేశంతో ఆయన ఏమంటాడంటే, కారుమూరి వెంకటరెడ్డి గారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే నన్ను తిట్టించమని చెప్పేవాడు అతను నాకు క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని బోరగడ్డ అనిల్ డిమాండ్ అనమాట. ఆ డిమాండ్ కోసం నిన్న భార్యతో కలిసి మనం ఆ పార్టీ ఆఫీస్ ముందే, వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందే చేయటం. అయితే ఏంటంటే అండి, జగన్ రెడ్డి కూడా అప్పుడు అక్కడే ఉన్నట్టున్నాడు, లోపల ప్యాలెస్లో లోపల ఉన్నానండి. అదొక పెద్ద క్వార్టరీ వ్యవహారం అండి. ఇప్పుడు మనకి సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యవహారం ఎలా ఉంటుందంటే, జగన్ రెడ్డి గారికి ఏదన్నా చేయాలన్నా, ఏది చెప్పాలన్నా ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిస్తేనే ఏదన్నా జరుగుతుంది, లేకపోతే ఆయన కలవకుండా ఎవరేం చేయలేరు ఆ పార్టీ మొత్తానికండి. ఇంక్లూడింగ్ నాకు తెలిసిన ఇదేంటంటే, మన విజయసాయిరెడ్డి గారు వైసీపీలో నెంబర్ 2గా ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత
నెంబర్ 2 అండి. ఆయన వెళ్ళిపోవటానికి కూడా కారణం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారని కొంతమంది అంటారండి. అయితే ఏదేమైనా సరే వైసీపీ పార్టీ పతనం అయిపోవటానికి కొంతమంది కోటరీగా వ్యవహరించి వాళ్ళ సలహాల్లో ముఖ్యంగా ఇచ్చిన వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. అందుకే 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజారిపోయారు. వాళ్ళు చేసిన పరిపాలన విధానం ఒక ఎత్తు అయితే, వాళ్ళు ఈ కమిషన్లు కానివ్వండి, ఏదైనా ఇండస్ట్రీస్ వస్తే లేదా ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోవడానికి కూడా కారణం వీళ్ళ వ్యవహారాలే కారణం అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టక ముందు పార్టీ పెట్టిన తర్వాత విజయసాయిరెడ్డి పక్కనే ఉండేవాడు. ఆనాడు దోచుకోవడానికి సహకరించాడు, ఉపయోగపడ్డాడు, అన్ని రకాలుగా వాడుకున్నాడు విజయసాయిరెడ్డిని. అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ, కొత్త రకం దోపిడీ మొదలుపెట్టిన తర్వాత విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డిని తెచ్చుకున్నాడు. అంటే విజయసాయిరెడ్డి కంటే సజ్జలే నమ్మకమైన వ్యక్తి అని చెప్పి భావించి ఉంటాడంటారా? భావించడం అంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఎలాగుంటుందంటే, ఆయనకి ఏ విషయం మీద అవగాహన ఉండదండి. ఏం చెప్తున్నాం, ఏం చెప్పాలి, ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనేది కూడా అవగాహన లేదు. అవగాహన లేకుండానండి అంతమంది ఎంపీలు, అంతమంది ఎమ్మెల్యేలు ఉండగా 250 మందిని సలహాదారులుగా పెట్టుకుని వాళ్ళకు ఉత్తనే జీతం ఇవ్వటం అనమాట. వాళ్ళు చెప్పే సలహాలే ఉండవు, ఆ సలహాలు ఇచ్చి నేను పాటించడం. కేవలం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఈ మొత్తం ఇదంతా ఆడిస్తాడో, మొత్తం ఏదో అంటే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆడిస్తాడండి. ఏదో కోతిని ఆడిచ్చినట్టు అంటాం కదా, ఆ వ్యవహారం అనమాట. అది ఆయనకి తెలియదు, తెలుసుకోలేడు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోలేడు, పక్కన పెట్టలేడండి. ఆ విధంగా ఏంటంటే విజయసాయిరెడ్డి గారు నెంబర్ 2గా ఉన్న పొజిషన్నే బయట గింటేలాగా చేసిన వ్యవహారం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశారండి. అది ఆయనకున్న పేరు కూడా ఏంటంటే సకల శాఖ మంత్రి అండి. అలాగా ఆయన వ్యవహారం ఉండేది. ఏదేమైనా ఈయనకి అవగాహన లేకపోవటం వల్ల, ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విషయం మీద అవగాహన లేకపోవటం వల్లేనండి ఇటువంటి వాళ్ళు పక్కన చేరి ఈయన గొయ్యి ఈయనే తీసుకోవటం అన్న కార్యక్రమం కింద వాళ్ళ వ్యవహారం ఉండేదండి. సజ్జల చేతిలో బందీ అయిన జగన్మోహన్ రెడ్డిని బోరగడ్ల అనిల్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే, వేడుకుంటే, అడుక్కుంటే ఉపయోగం ఉంది. సజ్జల రెడ్డికి బందీ అయిపోయాడు కదా జగన్ రెడ్డి ఆల్రెడీ. మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటంటేనండి, అది నా కోసం, పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడు అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి అనిల్ విషయంలో తెలుసండి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని దాటి ఏం చేయలేడు. ఈయన ఎంత సుపీరియర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా సరే సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని వ్యవహారాలు చూసుకుంటాం. ఎందుకంటేనండి, యాక్చువల్గా విజయసాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి చేసిన నేరాలు, మోసాలు, దోపిడీలు ఎన్నో విజయసాయిరెడ్డికి అన్నీ తెలుసు. అన్నిట్లో ఏటూనండి, అన్నిట్లోనూ ఏటు. జగన్మోహన్ రెడ్డి గారి మీద 38 కేసులు సుమారు ఉంటే, విజయసాయిరెడ్డి గారి మీద కూడా దరిదాపుగా అన్నీ ఉన్నాయండి. అన్ని కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ దోపిడీ దొంగలు అన్నమాట. ఇంకా అది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన దోపిడీలో ఆ కేసులన్నీ. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన దోపిడీలు చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏ కేసులో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఏటుగా లేడు, ఆ కేసులో లేడు. టీటీడీ లడ్డూ కల్తీ విషయంలో తీసుకున్నా, ఇసుక స్కామ్లో తీసుకున్నా, క్వాజ్ స్కామ్లో తీసుకున్నా, మద్యం స్కామ్లో తీసుకున్నా, ఎక్కడా కూడా ఇతని ప్రమేయం లేదు, కనపడట్లా, ఎక్కడా కూడా లేడు. మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే లేడు. అది ఎలా సాధ్యమైందంటారు? అది సేఫ్ గేమ్ అండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందుగానే ప్లాన్ చేసుకోవటం సేఫ్ గేమ్. అవసరమైతే నిందితుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని ఉంటాడేమో కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఉండడండి. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులు ఎలాగ ఇదవుతాయో, ఒకవేళ కేసులన్నీ మళ్ళీ తిరిగి నిలబెడితే ఎవరు జైలుకి పోతారో అన్ని విషయాలు ఆయనకి తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. కానీ అది దృష్టిలో పెట్టుకునే అన్ని విషయాలు సేఫ్ గేమ్ అన్నమాట అండి. ఇప్పుడు సపోజు సజ్జల రామకృష్ణారెడ్డే డైరెక్ట్గా బోరగడ్డ అనిల్ని తిట్టొచ్చు, కానీ కారుమూరి వెంకటరెడ్డితో తిట్టించి ఈ చివరికి ఇప్పుడు మన బోరగడ్డ అనిల్కి తిట్టేవాళ్ళు ఎవరు కనపడుతున్నారండి? కారుమూరి వెంకటరెడ్డే కనపడుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి చేయించాడు అంటున్నాడు కానీ ఆధారాలు పెద్దగా చూపించలేడు. డైరెక్ట్గా తిట్టింది ఎవరంటే కారుమూరి వెంకటరెడ్డే. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే, మీరు మద్యం స్కామ్ తీసుకుంటే, మద్యం స్కామ్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా పనిచేశాడు. ఆనాడు ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఉన్నాడు ముద్దాయి. కారుమూరి నాగేశ్వరరావు మంత్రిగా పనిచేశాడు. కారుమూరి నాగేశ్వరరావు కూడా కొడుకు కూడా ముద్దాయిలేదు దీంట్లో. అంబటి రాంబాబు కూడా ముద్దాయి కాబోతున్నాడు ఇదే కేసులో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, భువన కరుణాకర్ రెడ్డి కొడుకు, ఇంకా చాలా మంది ఉన్నారు ప్రధాన పాత్రధారులు, సూత్రధారులు. ఆనాడు సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఎక్కడా లేదు, అతని ప్రస్తావన కూడా లేదు. కానీ సకల శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, వీళ్ళందరి చేత ఇన్ని పనులు చేయించిన వ్యక్తి పేరు ఎంతవరకు చెప్పలేదంటే సజ్జలకు భయపడుతున్నారా, జగన్కి భయపడుతున్నారా? యాక్చువల్గానండి జగన్కు భయపడేదానికంటే సజ్జలకు భయపడే వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే జగన్ వరకు వెళ్ళాలంటే ముందు సజ్జలను దాటి వెళ్ళాలండి. ఇప్పుడు వైసీపీలో ఉన్న ఎవరైతే నాయకులుగా లేదా సమన్వయకర్తలుగా ఎవరైతే ఉన్నారనండి, ఇప్పుడు మనకి మల్లా విజయప్రసాద్ అని
విశాఖపట్నం వెస్ట్ ఆయన మీద ఈడీ కేసులు 3,000 కోట్లు అంటే దుర్వినియోగం జరిగినట్టుగా చెప్తున్నారు. అది వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ చైర్మన్గా ఆయనకు పేరు ఉందండి. అయితే అటువంటి వాళ్ళు ఈడీ సోదాలు నిర్వహిస్తుంది కాబట్టి మనకు తెలుస్తుంది. మొత్తం వైసీపీ వాళ్ళందరి మీద కనుక అటువంటి సోదాలే నిర్వహిస్తే కనుక ప్రతి ఒక్కడు దొరికేస్తాడండి. ప్రతి ఒక్కడు మనం ఏంటంటే మళ్ళా విజయప్రసాద్ అన్న అతనే కనిపిస్తున్నాడు. మిగిలిన వైసీపీ నాయకులు ఏ దందాలు చేస్తారో, ఏ భూదందాలు, ఏ మద్యం కేసులు, ఏ సెటిల్మెంట్లు, లేకపోతే ఏ ఇది మన గంజాయి, ఇటువంటి వ్యవహారాలన్నీ పట్టి తీస్తేనండి మొత్తం అందరూ దొరికేస్తారు. ఇక్కడ మనకి మీరు మాట అన్నారు ఇందాక, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఎన్ని రకాల అరాచకాలు చేశాడో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదండి. ఇది ఎందుకంటే వాన్పిక్ భూములు అని ఒకటి ఉండేదండి. వాన్పిక్ భూముల్లో మనకి మ్యాట్రిక్స్ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్ అండి, అతనికి 16,000 ఎకరాలు. నెక్స్ట్ బ్రదర్ అనిల్ కండి సొంత అల్లుడికి 14,000 ఎకరాలు. అలా 45,000 ఎకరాలు ధారాదత్తం చేసి కట్టబెట్టేశాడు. ఇదేంటంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అండి, SEZ పేరుతో ఆయన ధారాదత్తం చేశాడు. రాజశేఖర రెడ్డి గారు అధికారాన్ని దుర్వినియోగం చేసి మరి అందులో ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మీకు నిమ్మగడ్డ ప్రసాద్ ఉన్నాడు కదండి, అతనికి 16,000 ఎకరాలు ఇస్తే అందులో సగం వాటా జగన్మోహన్ రెడ్డే. జగన్మోహన్ రెడ్డి పేరు కనపడదు, నిమ్మగడ్డ ప్రసాదే దొంగ కింద కనపడతాడండి. కానీ అసలు దొంగ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ మీకు మనకి మీ బ్రదర్ అనిల్ కానీ ఇలా 45,000 ఎకరాలు ధారాదత్తం చేసేసి నాశనం చేసేస్తే చివరికి మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి స్వాధీనం చేసుకున్నారనుకోండి, దుర్వినియోగం కాకుండా కాపాడారు. లేకపోతే కనుక ఎన్నో వేల ఎకరాలు వాన్పిక్ భూముల రూపంలోనే వైసీపీ వాళ్ళు కొట్టేసేవారండి. అంటే ఇప్పుడు ఈ కేసులన్నింటిలో సజ్జల రామకృష్ణారెడ్డి కింగ్ పిన్ అయ్యే అవకాశం ఉందంటారు. అయితే జగన్ రెడ్డిని తప్పించడానికి సజ్జల బలయ్యే అవకాశం ఉందా? సజ్జల బలయ్యే అవకాశం ఉంటుందండి. అతను ఆడే సేఫ్ గేమ్ ప్రకారం అయితే కనుక బలయ్యేది మాత్రం జగన్మోహన్ రెడ్డేనండి. మనకి ఎలాగంటున్నానంటే ఈ మాట, అతని మీద ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి కేసులు. యాక్చువల్గా మరి ఎందుకు కేంద్రం కొంచెం ఉపేక్షిస్తుందో తెలియదు కానండి, 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న అన్ని నేరాలు నిరూపితమయ్యి ఈడీ కూడా 3,800 కోట్ల సుమారు జప్తు చేయబడి అధికారికంగా 43,000 కోట్లకి లెక్కలు చెప్పాల్సి వచ్చి ఇంకా బయట తిరుగుతున్నారంటే అది నిజంగా గొప్పతనం అనాలి. సరే ఏదేమైనా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఏమైనా మీరు చుట్టుకుంటాయని అంటున్నారు కదా, వాటి ప్రకారం అంటే అండి సజ్జల రామకృష్ణారెడ్డి సేఫ్గానే ఉంటాడు. అది అతను ఆడే సేఫ్ గేమ్, అతను ఉన్న ఇంటెలిజెంట్ మెంటాలిటీ. అల్టిమేట్గా బుక్ అయ్యేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారేనండి. అల్టిమేట్గా అన్ని కేసుల్లో జగన్ రెడ్డి A1 అంటూ విశ్లేషిస్తూనే సజ్జల రామకృష్ణారెడ్డి సేఫ్ గేమ్ ఆడాడని, ఏ కేసులో ఇరుక్కునే అవకాశం లేదని, జగన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం త్వరలో ఉందంటూ విశ్లేషించిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం అండి.